ఓబుళాపురం మైనింగ్ కేసులో ఎట్టకేలకు నిందితులకు శిక్ష పడింది. దీంతో అక్రమ మైనింగ్ పై నాడు తెలుగుదేశం నేతలు చేసిన పోరాటం నిజమేనని న్యాయపరంగా నిర్ధారణ అయింది. ఏళ్లపాటు తమను కేసులతో వేధించినా చివరకు న్యాయం గెలిచిందంటున్నారు టీడీపీ నేతలు. ఆలస్యమైన చట్టం న్యాయం దృష్టిలో తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని ఓబుళాపురం గనుల కేసు తీర్పుతో మరోసారి రుజువైంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో సహా 5 దోషులకు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలోని ఓబుళాపురం గనుల్లో అక్రమ మైనింగ్ పై ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోరుబాట పట్టారు. దీనిపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం కూడా జరిగింది. దీంతో 2007 జూలై 21న ఓబుళాపురం గనుల్లో అక్రమ మైనింగ్ ని పరిశీలించేందుకు టీడీపీ నేతలు ఓ బృందంగా వెళ్లారు. దీంతో వారిపై ఆనాటి ప్రభుత్వం కేసులు నమోదు చేయడంతో విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 21 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేయగా వారిలో 3 కేసు విచారణ దశలోనే మృతి చెందారు. మిగిలిన అందరినీ ఈ ఏడాది జనవరిలో కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయాధికారి ఆదేశించారు. దీంతో అభియోగాలు నమోదైన మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్పతో పాటు పలువురు నేతలు విచారణకు హాజరయ్యారు. పోలీసులు పేర్కొన్న అంశాలపై అభియోగాలు ఎదుర్కొంటున్న నేతల నుంచి 313 స్టేట్మెంట్లను న్యాయాధికారి రికార్డు చేశారు. తమపై తప్పుడు కేసు బనాయించారని, ఎఫ్ఐఆర్ లో పొందుపరిచిన విధంగా తాము ఎక్కడా ఎలాంటి నేరానికి పాల్పడలేదని న్యాయాధికారి ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలంతా ఈ కేసు విచారణ సమయంలో ఈ ఏడాది మార్చి 13న విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. వాదనలు ముగిసిన నేపథ్యంలో న్యాయాధికారి ఈ కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కేసు విచారణకు వస్తున్న నేతలకు శాశ్వతంగా విముక్తి లభించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో తాజాగా నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో టీడీపీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీబీఐ కోర్టు తీర్పుతో తాము నాడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు స్పష్టమైందని చెప్పారు. ప్రజలు తమ పక్షాన అండగా ఉండి కూడా 14 ఏళ్లు కోర్టు చుట్టూ తిప్పారని, చివరకు న్యాయం గెలిచిందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.